T Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆచార్య సంకేత శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే అమ్మవారి గురించి ఎక్కువగా వింటున్నాము. కోరిన కోరికల్లా నెరవేరుతుందని, ప్రత్యేకించి భూ సంబంధితమైన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఆరాధన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ సేమ్ టైం ఆరాధించకూడదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అసలు అమ్మవారి ఉపాసన ఎవరు చేయొచ్చు, ఆరాధన ఎవరు చేయొచ్చు తెలియజేయండి. మంచి ప్రశ్న అమ్మ. అమ్మవారిని ఎవరైనా ఉపాసించవచ్చు. ఉపాసన మార్గాల్లో ఎంచుకోవడం అనేది ప్రధానంగా చూసుకోవాలి. మనకి సహజంగా 4 నవరాత్రులు ఉంటాయమ్మా. ఒకటేమో చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు, రెండవది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు చెప్పుకుంటాం. ఆ తర్వాత శరన్నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో మనకు చాలా సుపరిచితమైన నవరాత్రులు. అవునండి. మాఘమాసంలో శ్యామల నవరాత్రులు. ఈ శ్యామల నవరాత్రులు, ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులుగా చెప్తారు. తాంత్రిక సాధన చేసేటువంటి వాళ్ళు, సాధకులు శక్తిని సంపాదించడానికి ఉపాసన చేసేటువంటివి. ఈ మధ్య ఏమిటంటే ఎప్పటి నుంచో ఈ ఉపాసన మార్గాలు ఉన్నాయి సనాతన ధర్మంలో. దౌర్భాగ్యం ఏంటంటే మనకు అవగాహన లేకపోవడం. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఒక దేవత ఇప్పుడు ఒక కార్యక్రమం చేశారనుకోండి, దాన్నే అందరూ పెట్టుకుంటున్నారు. అంతే. ఇప్పుడు ఆ మధ్య అందరూ చండీ హోమాలే అన్నారు. అవును. సో దేవాలయాలు బ్రహ్మోత్సవాలు కూడా చండీ హోమాలే అన్నారు. బ్రహ్మోత్సవాలు ఆగమంలో చెప్పేటువంటి విధానం ఒకటిలాగున్నా దాంట్లో అంతర్భాగం చేశారు. అంటే అమ్మవారు ఏ రూపంలో ఆరాధన చేసినా అమ్మవారు శుభ ఫలితాన్ని ఇస్తుంది, కాదని కాదు. కాదు కొన్ని సందర్భంలో కొన్ని దేవత స్వరూపాలని బాగా మనం హైలైట్ చేస్తుంటాం. అది సోషల్ మీడియా ప్రభావం. గుప్త నవరాత్రులు నిన్నో ఈ రోజు వచ్చినటువంటి అనాది కాలం నుంచి సాధకులు ఉపాసన చేస్తున్నటువంటి దీన్ని గుప్త నవరాత్రులు. గుప్తంగా అంటే చాలా జాగ్రత్తగా నియమనిష్టలతో దీక్షగా చేయవలసినటువంటి నియమాలు. వారాహి అమ్మవారిని చూసినట్లయితే ఆది వరాహమూర్తి యొక్క స్త్రీతత్వంగా భావన చేస్తుంటాం. అమ్మవారిని మాతృక అంటారు. సప్తమాతృకల్లో ఒకరు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, ఇట్లా సప్తమాతృకల్లో బ్రహ్మ యొక్క అంశం నుంచి వచ్చినటువంటిది బ్రాహ్మి, శివతత్వం నుంచి వచ్చినటువంటిది మాహేశ్వరి, కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి తత్వం నుంచి వచ్చినటువంటిది కౌమారి, విష్ణుమూర్తి నుంచి వచ్చిన వైష్ణవి, దుర్గా అమ్మవారి నుంచి చాముండి, ఇంద్రుని నుంచి అంశం నుంచి వచ్చినటువంటి ఇంద్రాణి, అట్లా వరాహ తత్వంగా వచ్చినటువంటిది వారాహి. సప్తమాతృకల్లో ఒకరైనటువంటి స్వరూపం ఇది. ముఖ్యంగా ఈ సప్తమాతృకల ఉద్భవం చూసేసరికి దేవీ మాహాత్మ్యంలో విశేషంగా చెప్పబడింది. రక్తబీజుని అనేటువంటి రాక్షసుని వధ చేసేటువంటి సందర్భంలో, ఆ రక్తబీజుని యొక్క వధ చేసేటువంటి సందర్భంలో తన శరీరం నుంచి రక్త బొట్టు భూమి మీద పడడం, తద్వారా మళ్ళీ ఇంకో రక్తబీజుడు ఉద్భవించడం, అలాంటి వరం పొంది ఉన్నాడు ఆయన. కాబట్టి దానికి ఒక సమస్యని ఒకే ఆయుధంతో మనం సంహారం చేయనప్పుడు అనేక ఆయుధాలు తీసుకొని సంహారం చేస్తుంటాం. ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక విధానంతో పోతే సాల్వ్ కానప్పుడు ఇంకో ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం. అట్లా కూడా అమ్మవారి అవతారాలు మాతృకలుగా ఉద్భవించాయి. సరళ భాషలో అర్థమేంటి చెప్పాలంటే, ఆ రక్తబీజుని సంహారం చేయడానికి దుష్ట శిక్షణ చెప్పుకోవాలంటే ఒక రకంగా ఇంకో రూపంలో అనుకోవచ్చు. ఇంకో రూపంగా అమ్మవారి తత్వం ఇంకో రూపంలో, అమ్మవారి విభూతి ఇంకో రూపంలో ప్రసరించి ఉద్భవించినటువంటి రూపం. దాంట్లో కాళీ రూపం ఉంది, అనేక రూపాలు ఉన్నాయి దానికి. ముఖ్యంగా చూడాల్సిందంటే త్రిమూర్తి స్వరూపిణి అమ్మవారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సరస్వతి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారిగా, లక్ష్మీ అమ్మవారు సాత్విక ధనాన్ని ఇచ్చేటువంటి అమ్మవారిగా, ధైర్యాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారిగా దుర్గా అమ్మవారిని చూస్తాం. ఈ ముగ్గురు అమ్మల అంశాల నుంచే మిగతా మాతృకంతా కూడా ఉద్భవించా అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా భూ సంబంధించినటువంటి వ్యవహారాలకి ఈ అమ్మవారి ఉపాసన శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేతంటే మనం చూస్తుంటాం, వరాహస్వామి రూపం చూసినట్లయితే భూమి తన మోహంపై ఇట్లా ఎత్తినట్టుగా చిత్రంలో చూస్తుంటాం స్వామివారి ఆకారంలో. అంటే భూమిని కాపాడినటువంటి వాడు దశమూర్తుల్లో ఒకడైనటువంటి వరాహ అవతారం. దాంట్లో అమ్మవారు స్త్రీతత్వం గనక దుష్ట శిక్షణ చేస్తూ, మరి అమ్మవారికి ఉగ్రరూపం ఎందుకండి అంటే దుష్టుల్ని శిక్షించాలంటే ఉగ్రరూపం దాల్చాల్సిందే. అంటే అది రాక్షసుల సంహారం కోసమే ఉగ్రరూపం. ఇప్పుడు మనం మాతృకలు తల్లిగా భావన చేస్తున్నాం. కోపం వచ్చినప్పుడు తల్లి తన శిశువుని కూడా బెదిరిస్తుంది. ఉగ్రరూపం దాల్చినంత మాత్రాన ఇప్పుడు అట్లా కోపంగా ఉండి శపిస్తాను కాదు కదా. అంటే ఎందుకు కోపంగా వస్తుంది అంటే మన పాడు పని చేసినప్పుడు, సన్మార్గంలో పోనప్పుడు. అంటే మనలో ఉన్నటువంటి చెడును తీసేయడానికి తీసుకున్నటువంటి రూపం ఉగ్రరూపం. మన తల్లి చూసుకుందాం ఎవరు ఎందుకండి. అట్లాగా ఈ భూమండలం మీద
యజ్ఞయాగాది క్రతులు నిర్వహించడానికి అనేక ఆటంకాలు కలిగేటువంటి సందర్భంలో, దేవదానవుల మధ్య యుద్ధాలు జరిగినటువంటి సందర్భంలో దుష్టుల్ని నశింపజేయడానికి ఎత్తినటువంటి అవతారం ఉగ్ర అవతారం ఈ వారాహి అవతారం. ఓకే. వారాహి అమ్మవారికి భూ సంబంధిత వ్యవహారాలకు కారణం ఏమిటి అనేటువంటి సందర్భం రావచ్చు. మన వరాహమూర్తి యొక్క స్థిరత్వం అనుకున్నాం కాబట్టి ఆ భూమిని ఎత్తినటువంటి సందర్భం చూసుకుంటాం. అంటే భూమి అంతా కూడా వరాహస్వామి అనుగ్రహం వల్ల కలుగుతుంది అని చెప్పేసి చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం మన జాతకంలో యోగం లేకపోవడం కావచ్చు. కొందరు ఎంత సంపాదించినా అద్దెళ్లలో ఉంటారు తప్ప ఇల్లు కట్టుకున్నటువంటి యోగం ఇక్కడ కనిపించదు. కొందరు కట్టినటువంటి ఇంట్లో ఉండేటువంటి యోగం ఉండదు. ఈ రెండు దరిద్రాలే, రెండు యోగం లేకపోవడాలి. నాకేంటంటే ఎక్కడో బెంగళూరులో ఇల్లు కట్టుకున్నా నేను హైదరాబాద్లో రెంట్కుంటున్నా ఉద్యోగరీత్యా అనుకో. కొందరేంటి అసలు అద్దెం లేకపోతే తప్ప కొనేటువంటి యోగం ఉండకపోవచ్చు. కొందరు భూమి తీసుకుంటారు, ఏదో వివాదాలు ఉంటే కోర్టు వ్యవహారం దాకా వెళ్ళడం. ఇట్లా భూ సంబంధించిన గృహ సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా శీఘ్ర ఫలితం కావాలంటే ఈ వారాహి అమ్మవారి ఉపాసన విశేష ఫలితాలు ఇస్తుంది. వరాహస్వామి అవతారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే స్త్రీ దేవతలకు ఆరాధన చేస్తే శీఘ్ర ఫలితాన్ని ఇస్తాయి. కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ శీఘ్ర ఫలితాన్ని పొందవచ్చు. అట్లాగా ఈ నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో ప్రకృతి ఆరాధన చేస్తుంటాం. మనం చూస్తుంటాము ఆషాఢ మాసం రాగానే బోనాలు ఇత్యాదులు కూడా ఉగ్రదేవత అంతా కూడా ఆషాఢ మాసంలో దక్షిణాయనం కూడా ఉంటుంది. ఈ ఉగ్రదేవతల యొక్క ఆరాధన విశేషంగా జరిగేటువంటి సందర్భం ఇది. అవునండి. ఈ నవరాత్రులలో ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన చేసి మన సంకల్పం చేసి గృహ నిర్మాణం కోసమో భూ సంబంధించిన వ్యవహారం కలిసి రావడమో ఏదైతే సంకల్పం చేసుకుంటామో తద్వారా శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది. అంతే, కేవలం భూమి మట్టుకే అమ్మవారిని అన్వయం చేయాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి శత్రువుల్ని, బాహ్య శత్రువుల్ని, అంతఃశత్రువుల్ని కూడా నశింపజేస్తుంది. అమ్మవారి ఉపాసన ఒక విభూతిగా మనకి భూప్రసాదంగా ఇస్తుంది. కానీ అమ్మవారి అనుగ్రహం చేత సకల సౌభాగ్యాలన్నీ కూడా సిద్ధింపజేసుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది. కేవలం అమ్మవారికి ఉపాసన చేస్తే భూమి లభిస్తుందా, నాకు భూమి అవసరం లేదు కదా, ప్రస్తుతం నాకు భూమి ఉంది సరిపోతుంది అనేటువంటి లేదు. ఈ మధ్య ఏ కామ్యమైనా సరే అమ్మవారి ఉపాసన చేసుకోవచ్చు. మాతృకలు కనుక మంచి ఫలితాన్ని ఇస్తుంటారు. దీక్షగా ఉండవలసింది దీంట్లో 9 రోజుల పాటు ముఖ్యంగా రాత్రిపూట అమ్మవారి ఉపాసన చేయమని చెప్పారు. అవును. దీంట్లో తాంత్రిక పద్ధతుల్లో ఆరాధన చేసే విధానాలు ఉన్నాయి. సాత్విక పద్ధతులతో ఆరాధన చేసేటువంటి వాళ్ళు పంచోపచారాలు కాదు, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అంటాం. పంచోపచారాలు కావచ్చు, షోడశోపచారాలు కావచ్చు చేసి కలశ స్థాపన చేసి లేదా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని దీపారాధన చేసి ఈ గంధ పుష్ప అక్షతాలు సహజంగా అంటే మంత్రంతో సంబంధం లేకుండా సామాన్యులు కూడా చేసుకున్నటువంటి ఆరాధన విధానం. దీంట్లో ముఖ్యంగా అమ్మవారి యొక్క 12 నామాలు కావచ్చు, అష్టోత్తర నామాలతో అమ్మవారికి అర్చన చేసి పుష్పాల అలంకారం చేసి ఆ తర్వాత పాయసాన్నం ప్రమాణ నైవేద్యంగా అమ్మవారు సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి ఆరాధన రాత్రిపూట చేయడం విశేషమైనటువంటి. ఇప్పుడు ప్రత్యేకించి అమ్మవారు అంటే భూమికి సంబంధించి అన్నారు కాబట్టి దుంపలు ఎక్కువగా నివేదన చేయాలంటారు, వాస్తవమేనా? ఏదైనా నివేదన ఇప్పుడు అమ్మవారి చేతిలో చూసినట్లయితే మీరు నాగలి అనిపిస్తుంది. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆషాఢ మాసం బాగా గమనించండి లాజిక్. ఆషాఢ మాసం, ఈ ఆషాఢ మాసాన్ని భూమిని చదును చేసేటువంటి సందర్భం. అవును. ఇప్పుడు విత్తనం వేస్తే ఏమవుతుంది అంటే శుభాంకరం కలిగి చక్కగా పంట వ్యవసాయం చేతికి వస్తుంది. ఇదే సమయంలో అమ్మవారు ఉపాసన చేస్తారు. అమ్మవారి ఉపాసన ఎవరు చేయాలన్నటువంటి విషయానికి వస్తే ప్రతి రైతు చేయవలసిందే. ప్రతి రైతు అంతే కదండి. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని బట్టి తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. భూమిలో ఉండేటువంటివి దుంపలకు లక్షణం ఏంటంటే ఎన్ని రోజులు భూమిలో ఉన్నా అది వాడిపోయినా ఎండిపోయినా మళ్ళీ వర్షాకాలం వస్తే మొలకెత్తాయి. సో మనలో ఉన్నవి కూడా కొంతకాలానికి కామ్యము, మోహము, మదం లాంటి మనలో ఉండిపోయినా కొంతకాలానికి అవి బలహీనపడ్డా మళ్ళీ ఏదో సందర్భంలో అహం లాంటివి వస్తుంటాయి. దాంట్లో దుంపలు పెట్టడం రహస్యం ఏంటంటే కాబట్టి మనలో ఉన్నటువంటి శత్రువులను, అంతఃశత్రువుల్ని నశింపజేయాలంటే దుంపలు నివేదన చేయమని చెప్పారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా మనలో ఉన్నటువంటి మానసిక స్థితి సన్మార్గం మాత్రమే ఆలోచించే విధంగా చెడువైపు దృష్టి పోకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. మనం భూమి సమయ విషయం చెప్పుకున్నాం. భూమిని చదును చేస్తుంది, పంట సస్యం అంతా కూడా శ్యామలంగా ఉండే విధంగా భూమి వ్యవహారాలంతా కూడా కలిసి వచ్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. కానీ కేవలం దీనికి అన్వయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మవారి అనుగ్రహం వల్ల రాజ్యం కూడా ప్రాప్తిస్తుంది. మీరు గమనించినట్లయితే వారాహి అమ్మవారిలో అనేక అవతారాలు ఉన్నాయి. కిరాత వారాహి అని చెప్పేసి అట్లా ఈ రాజ్యం ప్రాప్తి కొరకు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రధానంగా సంకల్పం ప్రధానం. అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు ఎలాంటి సంకల్పం చేస్తున్నాం మనం, ఆ సంకల్పంతోనే 9 రోజుల పాటు అమ్మవారి ఉపాసన చేయాలి. వశ్యవారాహి స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రం రాజ్యకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు 9 రోజుల పాటు ఆ స్తోత్ర పారాయణ చేస్తే తప్పకుండా రాజ్యం ప్రాప్తిస్తుంది.
అంటే అధికారంలో ఉండాలి అధికారంలో ఉండాలని, అది రాజకీయం కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, పదవీ లాభం అంటుంది. అటువంటి వాళ్ళు అయ్యా చదువు లేకుండా సరిపోతుందా, ఉద్యోగం వస్తుందా అనేటువంటి భావనలో ఉంటారు. ఆ పారాయణం చేస్తే మీకు స్థాయికి తగినటువంటి, మీకు ఏదైతే పాత్రత కలిగిందో అటువంటి అధికారం మీకు అమ్మవారు ఇస్తుంది. ఏమవుతుంది, కొందరు చెప్తుంటారు నా మాట ఎవరినట్లేదండి, ఎంత మాట చెప్పినా మా సంఘంలో గౌరవ మర్యాదలు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. అప్పుడు నీ వాక్కుకి ఒక విలువ వస్తుంది. ఉద్యోగ ప్రాప్తి వస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు పారాయణ చేయడం వల్ల ఆ ఉద్యోగానికి అవకాశం మెరుగవుతుంది. ఇక్కడ దురదృష్టం అంటాం కదండి, అవి కొన్ని తొలగించిపోతే ఉంది. చాలా మంది చెప్తుంటారు చాలా చదువుకున్నామండి, అసలు నా అంతవరకు శ్రమ పడ్డ వాడేలేడు, ఒక్క మార్కులో పోయిందండి. ఆ దురదృష్టం కాకపోతే ఏంటి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల అటువంటివి వస్తాయి. ముఖ్యంగా అధికారకాంక్షతో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి రాజపదవి అనుభవించేటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రపాదన చేయడం వల్ల జనాల్లో అనుకూలత వస్తుంది. అనుకూలత అదే రాదు, ఏమవుతుంది అంటే మనం చేసేటువంటి చర్యలు అనుకూలంగా మారుతాయి. ఈ చర్య చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు సమాజంలో ఏం మాట్లాడాలనో ఆలోచించి మాట్లాడాలి, నోరు జారకుండా ఉంటుంది. అంటే ఈ పారాయణం చేసినంత మాత్రాన ఏదో ఒక రోజులో మనం మారిపోతుందని కాదు, మన బుద్ధి మారుతుంది. తద్వారా బుద్ధి మారడం చేత జనాల్లో ఆకర్షణ పెరుగుతుంది, తద్వారా రాజ్యం ప్రాప్తిస్తుంది. ఫస్ట్ మన ఆలోచన మారిందంటే ఆ విధానం అంతా కూడా ఆచరించే విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం మారాలంటే అమ్మవారి ఉపాసన శ్రద్ధగా చేయాలి, శ్రద్ధాభక్తులతో చేయాలి. ఉగ్రదేవత అని చెప్పుకున్నాం కదా, ఉగ్రత్వం ఎవరికి అంటే దుష్టుల్ని సంహరించడానికి. అవి మనలో ఉన్నటువంటి శత్రువులు కావచ్చు, బహిర్గతంగా ఉన్నటువంటి శత్రువులు కావచ్చు, ఏదైనా పాడు చేసేటువంటి సందర్భంలో ఓ సందర్భంలో దీక్షలో ఉండి మనం కూడా పాడు పనులు చేస్తే ఆ దుష్ట ప్రభావం, ఆ ఉగ్ర ప్రభావం మన మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. అందుకే చెప్తారు సాధన శ్రద్ధాభక్తులతో చేయండి, వచ్చినటువంటి మార్గంలో చేయండి. ఎవరో తాంత్రిక పద్ధతిలో చేశారని చెప్పేసి మనం తాంత్రిక పద్ధతి చేయడం, ఆ తాంత్రిక పద్ధతి చేస్తే శీఘ్ర ఫలితం పొందాలని అనుకోవడం, అంత భ్రమలో ఉంటాం. మనం ఏమనుకుంటామంటే సహజంగా హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, మనం చేసే దానిపై పూర్తి శ్రద్ధ లేకుండా పక్కవాడు చేసే విధానం ఏదో బాగుందని చెప్పి, తద్వారా వాడికి ఏదో పుణ్య ఫలితం వచ్చిందని చెప్పేసి దాన్ని అన్వయం చేసే ప్రయత్నం చేస్తుంటాం. దాంట్లో అన్వయం చేసే దాంట్లో ఇక్కడ శ్రద్ధ లోపించి ఇది కూడా చేసేది కూడా సరిగ్గా చేయాలి. కాబట్టి అట్లా కాకుండా శ్రద్ధాభక్తులతో ఈ పంచోపచార పూజ విధానం చాలా సింపుల్. గంధం అమ్మవారు పెట్టడం, చిత్రపటానికి పుష్పం సమర్పణ చేయడం, ధూపం వేయడం, దీపం వెలిగించడం, నైవేద్యం సమర్పించడం, చాలా సింపుల్ అటువంటి పూజ. అసలు అమ్మవారి ఫోటో పెట్టొచ్చు అంటారా? అమ్మవారి ఫోటో పెట్టి చేసుకోవచ్చు. ఎప్పుడైతే కలశ స్థాపన చేస్తామో లేదా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటామో అప్పుడు దీక్షలో భాగంగా చేయాలి. నియమనిష్టలు ఎక్కువ. ఒక దేవాలయం ఏ విధంగా అయితే మనం నిత్య కర్మలు చేస్తుంటామో ఆ కైంకర్యాలు చేసే విధంగా గృహంలో చేయగలగాలి. కాబట్టి అలా చేసినప్పుడు దోషం లేదు. కానీ అదంత శక్తి లేనప్పుడు మా ఇంటి దగ్గర ఎవరో విగ్రహం తీసుకొచ్చి పెట్టుకున్నారు, పంచలోహ విగ్రహం, కాబట్టి నాకు శక్తి ఉంది, పంచలోహ విగ్రహం పెట్టుకొస్తా, నైవేద్యం పెట్టను, ఏదో నమస్కారం చేసిపోతా అంటే ఉపయోగం లేదు. చాలా మటుకు దేవతా విగ్రహాలంతా కూడా షోలో అట్లా పెట్టుకుంటారు, గుట్లు అలా పెట్టడం వల్ల ఉపయోగం లేదు. అది పుణ్యం కాస్త పాపంగా మారుతుంది. అంటే వాటికి మనం ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసి నైవేద్యం పెట్టాము అనుకుంటే దాన్ని నిత్య అర్చన చేయాల్సిందే. మామూలుగా మనం షోకేజ్ లాగా తెచ్చుకుంటే అది అలా ఉంటే పర్వాలేదా? ఒకసారి దాంట్లో జీవం పోసి ప్రాణప్రతిష్ఠ చేసి మనం ధూపదీప నైవేద్య సమర్పణ చేసామంటే నిత్యం చేయవలసిందే. లేదు చేయలేదు అనుకున్నాం అనుకో, అట్లా పెట్టుకోవడంలో దోషం లేదు. కాబట్టి ఈ శక్తి స్వరూప్ అమ్మవారి ఉపాసన చేసేటువంటి ఏదైనా సరే, శ్రీచక్రం కావచ్చు, అమ్మవారి యొక్క విగ్రహాలు ఏమైనా చాలా జాగ్రత్తగా ఉపాసన చేయాలి. అందుకే ఉపాసన అన్న ఆరాధన అన్న ఒకటేనా? అంటే ఈ ఉపాసన అంటే గురువు సమక్షంలో తీసుకోవాలి అంటారు, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఇదంతా కూడా? ఉపాసన అంటే అమ్మవారిని ఆరాధించే విధానం చెప్పుకోవచ్చు. చాలా దగ్గర పోలికలు ఉన్నటువంటి మాట. ఆరాధన అంటే చేసేటువంటి క్రియ అని చెప్పుకోవచ్చు. ఉపాసన అంటే మనసులో ధ్యానం చేసుకోవడం చెప్పుకోవచ్చు. గురుముఖతః ఉపదేశం తీసుకున్నటువంటి వాడు శ్రద్ధగా ఆ బీజాక్షరాలని జపం చేయడానికి అర్హుడు. అమ్మవారు అందుకే మేము ప్రతిసారి చెప్తాను, శ్లోకము కవచాలు చదువుకోమని చెప్తున్నాం. బీజాక్షరం ఒకసారి గురుముఖతః ఉపదేశం తీసుకున్నాం అనుకోండి, మనం జీవితకాలం ఉపాసన చేయాల్సింది. ఆ శక్తిని నిలుపుకోవాలంటే నిత్యం ఉపాసన చేయాల్సింది. ఒకసారి మంత్రం తీసుకొని వదిలిపెట్టినవాడు దరిద్రుడు అవుతారు అని చెప్పి శాస్త్రం వచ్చాం. ఒకసారి మంత్రం తీసుకోకూడదు, తీసుకున్నామంటే ఆ పరంపరలో ఉన్నాం. నిత్య ఉపాసన చేయాలి, నిత్యం దీక్షగా ఉండాలి. ఇంకా ఈరోజు తీసుకున్నాను 9 రోజులు అయిపోయాయి, నా కామ్యం తీరింది పక్కన పెట్టేస్తే దానివల్ల విపరీత ఫలితాలు కూడా వస్తుంటాయి. కాబట్టి శ్లోకము మంత్రం వరకు పర్వాలేదు. బీజాక్షరాలకు వెళ్ళినప్పుడు మనం జీవితకాలం ఆ మంత్రాన్ని ఉపాసన చేయగలుగుతామా, దాన్ని ప్రతినిత్యం అనుష్ఠానం చేయగలుగుతామా? అనుష్ఠానం చేసే విధంగా ఉంటే పర్వాలేదు. కానీ ఒక రాహుపాసన చేశారని మనం చేయడం, వెంటనే ఇంకోటి చేశారని ఇంకోటి చేయడం, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే విపరీత ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ పూజలు, ఆరాధనలు ఇవన్నీ మాకు కావండి, దీక్షలు ఇవన్నీ నియమాలు పాటించాలి మేము, మళ్ళీ బీజాక్షరాలు అంటే కూడా ఇలాంటి రిస్క్లు ఉన్నాయి, మంత్రం కానీ నామం కానీ ఏదైనా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎటువంటి చేసుకోవచ్చు? అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఉంటుంది. 12 ద్వాదశం అంటే 12 నామాలతో శ్లోకం ఉంటుంది. ఆ 12 నామాలు స్మరణ చేసుకోవడం. ఇంట్లో ఫోటో పెట్టుకునే అవకాశం లేదు, కళ్ళు మూసుకుని చక్కగా అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసుకోండి. అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసుకోండి. రూపాన్ని ధ్యానం చేసుకొని ఆ 12 నామాలు స్మరణ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం, ఉదయం.
ఓకే. అలాగే రాజ్యాధికారం కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క వశ్యవారాహి మంత్ర స్తోత్రాన్ని పారాయణం చేయడం ఒకటి. వశ్యవారాహి స్తోత్రం. ఆ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా సరిపోతుంది. ఈ పారాయణ చేసిన రోజు కూడా దీక్షగా ప్రధానం. అంతఃశుద్ధి ఉండాలి, శారీరక శుద్ధి ఉండాలి, మానసిక శుద్ధి ఉండాలి. ఎన్ని రోజులు చేయాల్సి? 9 రోజులు నవరాత్రులు. 9 రోజులు. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో చేయొచ్చా? లేదు, ఈ నవరాత్రుల్లో ప్రారంభం చేసుకొని తదుపరి ఎప్పుడైనా ఆచరణ చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో ప్రారంభం చేసుకొని 9 రోజుల పాటు చేయండి. 9 రోజులు అయిపోయి చేయాల్సిన అవసరం లేదని భావనలో ఉండకూడదు. కామ్యం మన సంకల్పం దృఢమైనప్పుడు తగినటువంటి ఆరాధన కూడా చాలా విశేషంగా ఉండాలి. ఇది ఒకసారి నామం చేసుకొని ఒకసారి కొబ్బరికాయ కొట్టని సరిపోయింది అనేటువంటి భావనలో ఉండకూడదు. మనం చేసే సంకల్పం ఎంత గొప్పదో దాని తగినటువంటి ఉపాసన ఉండాలి. అంత శక్తిని సంపాదించుకోగలగాలి. అంత శక్తి సంపాదించుకోవాలంటే అంత కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉండాలి. ఒకరోజు చేసే మరుసటి రోజు అంటే పూర్వపుణ్యం నశిస్తుంది, ముందు రోజు చేసుకున్నటువంటి పుణ్యం కూడా నశిస్తుంది. అప్పుడు శ్రద్ధగా చేస్తూ ఉండాలి, దీర్ఘకాలికంగా చేస్తూ ఉండాలి. కామ్యం తీరిపోగానే వదిలిపెట్టేస్తుంటారు. అలా ఉపయోగం లేదు, చేసుకుంటూ ఉండాలి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఏ రూపంలో ఉన్నా అమ్మవారి విభూతి, అమ్మవారి తత్వాలే కనుక ఏ రూపాన్ని ఆరాధించినా అమ్మకే చెందుతుంది. కాబట్టి ముందుగా ఆలోచించాలి, మనం చేసే విధానం ఏంటి, ఇన్ని రోజులు చేయగలుగుతాం, ఏ సాధ్యపడుతుంది. అప్పుడు బీజాక్షరాలు తీసుకొని గురుముఖత. సాధ్యపడదు, చెప్పినటువంటి అమ్మవారి 12 నామాలు పారాయణం చేయండి. అమ్మవారి కవచ స్తోత్రం ఉంది, కవచం అంటే రక్షగా ఉంటుంది మంచి, కాబట్టి అటువంటి పారాయణ చేయడం కూడా మంచిది. ఓకే అండి, సంతోషం. నిజంగానే చాలా డౌట్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి